యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. కృపగలిగిన దేవుడు మిమ్మును మీ కుటుంబములను తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మనము ఎవరి కోసం ఏడుస్తాం? నా ప్రశ్న, మనము ఎవరి కోసం ఏడుస్తాం? మన కుటుంబీకుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, స్నేహితుల కొరకు, ఆత్మీయుల కొరకు మనం ఏడుస్తాం. కానీ మనము ధ్యానించబోయే ఈ ప్రవక్త దేశము కోసం ఏడ్చాడు, దేశ ప్రజల యొక్క మార్పు కోసం ఏడ్చాడు. అందుకోసమే ఈ ప్రవక్తకు పెట్టబడినటువంటి పేరు ఏంటంటే ఏడ్చే ప్రవక్త, విలపించే ప్రవక్త. ఎవరైనా? ఇర్మియా. ఈ గ్రంథాన్ని మనము చదువుతుంటున్నప్పుడు తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి. ఓపిక లేనంతగా ఏడ్చాడు ప్రియులారా. ఎందుకు ఏడ్చాడు? వారికి కలగబోయే శ్రమను గూర్చి ఏడ్చాడు ప్రవక్త. వారు దేవుని తట్టు తిరగాలని ఏడ్చాడు ప్రవక్త. వారు మారు మనస్సు పొందాలని ఏడ్చాడు ప్రవక్త. అద్భుతమైనటువంటి ప్రవక్త. మన కుటుంబీకుల్లో ఎవరైనా కానీ చనిపోతే ఒక 2-3 రోజులు, లేకపోతే వారం రోజులు, లేకుంటే ఒక నెల రోజులు వారి విషయంలో మనం బాధపడతాం. కానీ ఈ ప్రవక్త అలా కాదు. ఈ 52 అధ్యాయాలలో ఈ ప్రవక్త ప్రజల కొరకు ఏడుస్తూనే ఉన్నాడు, దేవుని యొద్ద ప్రలాపిస్తూనే ఉన్నాడు, దుఃఖిస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 52 అధ్యాయాలు ఉన్నాయి. 52 అధ్యాయాలలో 1364 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 1364 వచనాలు ఉన్నాయి. ఇర్మియా దేవుని చేత ప్రేరేపించబడి 1002 హెచ్చరికలు చేశాడు. కేవలం 52 అధ్యాయాలలో ఇర్మియా దేవుని చేత ప్రేరేపించబడి ఆ ప్రజలందరికీ చేసినటువంటి హెచ్చరికలు ఎన్నంటే 1002 హెచ్చరికలు. దేవుడు ఇర్మియా చేత 1002 హెచ్చరికలు చేయించాడు ప్రియులారా. ఇశ్రాయేలీయుల్ని పరిపాలిస్తుంటున్నటువంటి రాజుల్లో ఒకరు ఇద్దరి కంటే మంచి రాజులు ఎవరు లేరు. అందరూ కూడా భయంకరంగా జీవిస్తున్న రాజులే, చెడ్డగా బ్రతుకుతున్న రాజులే, దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి రాజులే. గనుకనే క్రీస్తు పూర్వం మంచి రాజులు ఎవరు లేరు. ఒకరు ఇద్దరికి మినహాయించి మిగిలినటువంటి రాజులందరూ కూడా ఎలాంటి రాజులు? భయంకరంగా జీవించిన రాజులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా జీవించిన రాజులు, దేవునికి విరోధంగా ఆయాసకరంగా జీవించిన రాజులు. గనుకనే క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో దేవుడు ఈ రాజుల్ని, ఈ ప్రజల్ని అష్షూరు చెరకు అప్పగించాడు. ఏ చెరకి? అష్షూరు చెరకు అప్పగించాడు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఉత్తర రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు ఉన్నాయి. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. ఈ ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి 10 గోత్రాలని దేవుడు అష్షూరు చెరకు అప్పగించగానే
ఈ దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాలు వాళ్ళను చూచి బుద్ధి తెచ్చుకోవాలి. అరే, దేవుడు వీళ్ళ యొక్క అవిధేయతను బట్టి, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవునికి విరోధంగా పాపము చేయటం వల్ల అష్షూరు చెరకు అప్పగించాడని కన్నులారా చూచినటువంటి ఈ దక్షిణ రాజ్యానికి సంబంధించినటువంటి ఈ 2 గోత్రీకులు తమ బుద్ధిని మార్చుకోలేదు, తమ ప్రవర్తనను మార్చుకోలేదు, దేవుని తట్టు తిరగలేకపోయారు. దేవుని అపారమైనటువంటి కృప ఏంటో తెలుసా? అష్షూరు చెరకి ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి 10 గోత్రాలని దేవుడు అప్పగించిన తర్వాత దేవుడు ఎంతకాలం ఎదురు చూస్తాడంటే, దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాలు మారడానికి 136 సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏమి రావాలని? మార్పు రావాలని. ఎన్ని సంవత్సరాలండి? 136 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. వారిలో చెప్పండి, ఏమి రావటం కోసం? మార్పు రావటం కోసం. ఏమి రాలేదు వాళ్ళకి? మార్పు రాలేదు. నాడు వాళ్ళకి మార్పు రావట్లేదు, నేడు దేవుని మాటలు వినిచున్నటువంటి దేవుని పిల్లలకు కూడా చెప్పండి, ఏమి రావట్లేదు? మార్పు రావట్లేదు. దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా కానీ దేవుని తట్టు తిరగలేకపోతున్నారు, దేవునికి వారి జీవితాలను సమర్పించుకోలేకపోతున్నారు. గనుకనే అక్కడ ఇర్మియా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు మీ జీవితాలని మార్చుకోలేని కారణమును బట్టి దేవుడు మిమ్మలను బబులోను రాజుకి అప్పగించబోతున్నాడు. ఆ బబులోను రాజు వచ్చి మిమ్మల్ని కత్తి చేత హతము చేస్తాడు, మీ పిల్లల్ని బండకేసి కొడతాడు అన్నటువంటి వాగ్దానాన్ని, ప్రవచనాన్ని వారితో చెప్పడం జరిగింది. ఎవరితో? దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాలతో. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తాడండి? 136 సంవత్సరాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రవక్త యొక్క తండ్రి యెరూషలేమునకు దగ్గరలో ఉన్నటువంటి ఒక 3 మైళ్ళ దూరంలో అనాతోతు అనేటటువంటి ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన ఎవరు? యాజకుడు హిల్కియా. హిల్కియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, యెహోవా నా స్వాస్యము, యెహోవా నా భాగము. మీరు చదువుకోవచ్చు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఇర్మియా తండ్రి పేరు మనకు అక్కడ ప్రస్తావించబడుతుంది. నా వైపు చూడండి. చదవద్దు సార్, టైము కొద్దిగా. నా వైపు చూడొద్దు, నా వైపు చూడండి. ఇర్మియా తండ్రి పేరు ఏంటి? హిల్కియా. హిల్కియా హిల్కియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? యెహోవా నా భాగము, యెహోవా నా స్వాస్యము. తండ్రి ఏమో చెప్పండి యాజకుడు, కుమారుడేంటి? ప్రవక్త. ఎంత ధన్యత! తండ్రి యాజకుడిగా ఉన్నాడు, కుమారుడు ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త యొక్క జీవితం ఎంత శ్రేష్టంగా ఉందో, ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానం ఎంత గొప్పగా ఉందో లేఖనపు వెలుగులో మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక బాలుణ్ణి, 15 సంవత్సరాల ఒక యవనస్తుణ్ణి దేవుడు ఆ ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్న విధానం, అతన్ని స్థిరపరిచిన విధానం, అంతకంటే ముందుగా తండ్రి అయినటువంటి హిల్కియా. ఇంతకీ ఇర్మియాకి ఆ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నేర్పించింది ఎవరు? తల్లి. అంగలార్పు విద్యను నేర్పించింది. మన పిల్లలకి చెప్పండి, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేటటువంటి బాధ్యత మన మీదే ఉంది. వారు ఆత్మీయంగా ఎదగటానికి అక్కడ పునాది పడింది. ఇర్మియాకి పునాది చెప్పండి, ఎవరు వేశారు? తల్లిదండ్రులు వేశారు. యాజకుని యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఇర్మియా ఆధ్యాత్మిక జీవితంలో తను తాను పటిష్టపరుచుకుంటూ వచ్చాడు. బాల్యం నుంచి ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడు, దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు, దేవుని కోసం బ్రతుకుతూ వచ్చాడు. ఆ ప్రజలేంటో కన్నులారా చూచినటువంటి వాడే, నేను అలా బ్రతకూడదు, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు. కనుకనే ప్రవక్తగా దేవుడు చెప్పండి ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెల్లగా చెప్తున్నారే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? యెహోవా ఉన్నతుడు, యెహోవా కట్టును, యెహోవా స్థిరపరచును, యెహోవా హెచ్చించును. ఆయన ఉన్నతుడు, యెహోవా కట్టును. ఇర్మియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? యెహోవా ఉన్నతుడు, యెహోవా కట్టును, యెహోవా స్థిరపరచును, యెహోవా ఏం చేయును? హెచ్చించును. ఈ ఇర్మియా 4 రాజుల కాలంలో ప్రవక్త పరిచర్య చేశాడు. ఎంతమంది? 4 రాజుల కాలంలో ప్రవక్తగా పరిచర్య చేశాడు.
ఎవరా నలుగురు రాజులు? హోషియా, యెహోవా యాకీను, యెహోవా యాకీము, సిద్కియా. ఎవరండి? హోషియా, యెహోవా యాకీను, యెహోవా యాకీము, సిద్కియా. ఈ నలుగురు రాజుల కాలంలో ఇర్మియా ప్రవక్తగా తన పరిచర్యను కొనసాగించాడు. ప్రియులరా, ఒక బాలుణ్ణి దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్న విధానం, ఒక ప్రవక్తగా తనని స్థిరపరిచిన విధానం, ఒక ప్రవక్తగా దేవుడు తనని కట్టిన విధానం చాలా అద్భుతమైనది. ప్రియులరా, ఈ ఇర్మియా హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో ఆలోచనల మధ్యలో ఇర్మియా ఉంటుండగా ఆ ఆలోచనలన్నింటినీ కూడా చెప్పండి, ఎవరు నివృత్తి చేశారు? దేవుడే నివృత్తి చేశాడు. దేవా, నేను బాలున్నయ్యా, నేను ప్రవక్తనేంటి అని తన హృదయంలో చాలా ఆలోచనలు తన మదిలో రేగుతూ ఉంటుండగా ఆ ఆలోచనలన్నిటికీ కూడా దేవుడు ప్రతిఫలంగా జవాబునిస్తూ వచ్చాడు. ప్రియులరా, లేఖనంలో మనము చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి మనము చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, ఇదిగో నువ్వు గర్భములోనికి రాక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అప్పుడు చెప్పండి, ఇర్మియా యొక్క సమాధానం చూడండి. అందుకు అయ్యో ప్రభువా, చిత్తగించుము, నేను బాలుణ్ణే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి సంగతులన్నీ చెప్పవలను. నేను బాలుననవద్దు, నేను నిన్ను చెప్పండి ప్రతిష్ఠించుకొని ఏర్పరచుకొని నియమించుకున్నాను. నేను ఏర్పరచుకున్నాను, నేను బాలుననవద్దు. ఒక 15 సంవత్సరాల చెప్పండి యవనస్తుని దేవుడు చెప్పండి ప్రవక్తగా నియమించుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. నాకు మాట్లాడుటకు చెప్పండి ఏమీ లేదు, శక్తి లేదు. ఇలాగే చెప్పండి, ఇద్దరు అన్నారు. ఎవరు చెప్పండి? మోషే అన్నాడు, నేనేం గలవాడిని, నోటి మాంద్యం గలవాడిని. మరొకరు ఎవరు అన్నారు? యెషయా, నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడిని. ఇక్కడ చెప్పండి ఇర్మియా ఏమంటున్నాడు? అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుణ్ణి, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ప్రభు అంటున్నాడు, వారికి భయపడకు, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎవరు బలపరుస్తున్నారు ఇర్మియాని? దేవుడే బలపరుస్తున్నాడు. ఎవరు ప్రతిష్ఠించుకున్నారు ప్రవక్తగా? దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడే నియమించుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఒక భయంకరమైనటువంటి ప్రజల మధ్యకు వారిని సరిచేయటానికి, వారి బ్రతుకులను దిద్దటానికి, దేవుడిచ్చేటటువంటి సందేశాన్ని వారి యొద్దకు తీసుకుని వెళ్ళటానికి ఒక 15 సంవత్సరాల బాలుణ్ణి ప్రవక్తగా దేవుడు ఏర్పరుచుకున్నాడు, ట్రైన్ చేస్తూ ఉన్నాడు. తన నోట చెప్పండి దేవుడు ఆ మాటలను ఉంచాడు, తన నాలుకను ముట్టాడు, తనను బలపరిచాడు, తన భయాలన్నిటినీ నివృత్తి చేశాడు. ఎందుకు భయపడతావు? నేను బాలున్నని. ఏర్పరుచుకుంది ఎవరు? నేను కదా. నేనే నిన్ను చెప్పని ఏం చేస్తాను? బలపరుస్తాను. దేవుడు బలపరిచాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠిత జనమునకు ప్రవక్తగా నిన్ను నియమించాను. ఒక ప్రవక్తగా ఇర్మియాని చెప్పండి దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఒక ప్రవక్తగా దేవుడు ఇర్మియాని ఎందుకు కోరుకున్నాడు? ఇర్మియా పేరుకి అర్థం ఏంటి? ఉన్నతుడు, కట్టును, స్థిరపరచును. బాల్యము నుంచి ఆధ్యాత్మికంగా తాను కట్టుకుంటూ వచ్చాడు కనుకనే, ఆత్మీయ జీవితంలో తాను ఎదుగుతూ వచ్చాడు కనుకనే,
ఒక యాజకుని కుటుంబంలో తన జీవితాన్ని స్థిరపరుచుకుంటూ వచ్చాడు కనుకనే, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రభావం అతని జీవితం మీద పడింది కనుకనే భక్తి జీవితంలో ఎదుగుతూ వచ్చాడు, పరిశుద్ధతలో ఎదుగుతూ వచ్చాడు, దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుకనే అనాతోతు ప్రాంతంలో అనేక మంది ఉంటుండగా ఈ యొక్క బాలుడైనటువంటి ప్రవక్తని చెప్పండి, ఈ బాలుని ప్రవక్తగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆ యెరూషలేములో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉంటుండగా ఆ అనాతోతు గ్రామానికి చెప్పండి చెందినటువంటి ఒక బాలుణ్ణి దేవుడు తన కొరకు ప్రవక్తగా నియమించుకున్నాడు. ఏ ప్రాంతవాసీనా? అనాతోతు. ఒక పల్లెటూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. ఆ ప్రజలు ఎలాంటోలో చెప్పండి, ఇర్మియాకి తెలుసా? నా ప్రశ్న, ఆ ప్రజలు ఎలాంటోలో ఇర్మియాకి తెలుసా? ఎంత భయంకరమైనటువంటి ప్రజలు ఇర్మియాకు బాగా తెలుసు. అలాంటి ప్రజల మధ్యలో తన జీవితం ఎంత శ్రేష్టంగా ఉంది, ఎంత శ్రేష్టంగా లేకపోతే ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని ఏర్పరుచుకుంటాడు, నియమించుకుంటాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఇర్మియా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు నేను మీ ముందుకు తీసుకొని రావడానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడుతూ ఉంటున్నాను. మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఇర్మియా జీవితం ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏమిటంటే, దేవుని చేత ప్రతిష్ఠించబడిన, దేవుని చేత నియమించబడిన ప్రవక్త ఇర్మియా. ఎవరి చేత ప్రతిష్ఠించబడ్డాడు? దేవుని చేత ప్రతిష్ఠించబడిన, దేవుని చేత నియమించబడినటువంటి ప్రవక్త ఇర్మియా. అదే మనం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మరోసారి చదువుదాం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని. నేను చెప్పని జనములకు ప్రవక్తగా నియమించి తిని. ప్రతిష్ఠించింది దేవుడే, నియమించింది దేవుడే. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఎవరి పట్ల ఉంది? ఇర్మియా పట్ల ఉంది. దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ యెరూషలేములో చాలామంది ఉంటుండగా ఒక బాలుణ్ణి దేవుడు కోరుకున్నాడు, ప్రవక్తగా నియమించుకున్నాడు. ఎందుకు నియమించుకున్నాడు? ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు? ఎందుకు కోరుకున్నాడంటే, ఆ ప్రజలకు చెప్పండి దేవుని సందేశాన్ని తెలియచేయటానికి, దేవుని యొక్క హెచ్చరికలను చెప్పటానికి. ఎన్ని హెచ్చరికలని చెప్పాను నేను? 1002 హెచ్చరికలు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడని చెప్పాను? 136 సంవత్సరాలు. ఎన్ని హెచ్చరికలు చేశాడని చెప్పాను? ఈ 52 అధ్యాయాలలో ఉన్నటువంటి హెచ్చరికలు ఏంటంటే 1002 హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలన్నీ కూడా ఆ ప్రజలకు తెలియచేయటానికి దేవుని చేత ప్రతిష్ఠించబడిన, ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త ఎవరండి? ఇర్మియా. దేవుని సందేశాన్ని వారికి హెచ్చరిక చేయటానికి, ప్రజల జీవితాలలో మార్పును తీసుకుని రావటానికి, ఆ ప్రజలు చెప్పండి దేవుని తట్టు తిరగటానికి దేవుడు చెప్పండి ఏర్పరుచుకున్నటువంటి సాధనమే ప్రవక్త అయినటువంటి ఇర్మియా. తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకున్నాడండి. తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకున్నాడు. ఈ ప్రతిష్ఠింపబడినటువంటి ప్రవక్త ఇర్మియా కాలంలో ఎవరెవరిని చెప్పండి హెచ్చరించాలో తెలుసా? మామూలు వ్యక్తులను కాదండి. ప్రతిష్ఠింపబడినటువంటి ఈ ప్రవక్త, దేవుని చేత బలపరచబడినటువంటి ఈ ప్రవక్త, దేవుని మాటలు చెప్పండి తన హృదయంలో నింపుకున్నటువంటి ఈ ప్రవక్త రాజుల్ని హెచ్చరించాలి, యాజకుల్ని హెచ్చరించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హెచ్చరించాలి. వారందరినీ సరిచేయటానికి దేవుడు చెప్పండి ఈ యొక్క వ్యక్తిని నియమించుకున్నాడు. అంటే ఇర్మియా కాలంలో ప్రవక్తలు సరిగా లేరు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, దొంగ యాజకులు ఉన్నారు, ప్రజల జీవితాలు సరిగా లేవు. అలాంటి వారిని చెప్పండి సరిచేయటానికి, దేవుని తట్టు మళ్లించటానికి, వారి తప్పులేంటో వారికి తెలియచేయటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త ఇర్మియా. ప్రియులరా, వారికి ఎంత హెచ్చరిక చేసినా కానీ చెప్పండి వారి జీవితాల్లో ఏం రావట్లేదు, దేవుని తట్టు తిరగట్లేదు. సూటిగా చెప్తున్నాడు, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు, భయపడకుండా చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని చేత ఏం చేయబడిన ప్రవక్త ఇతను? ప్రతిష్ఠింపబడినటువంటి ప్రవక్త. భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో భయంకరమైనటువంటి పాపం వారి మధ్యలో జరుగుతూ ఉంటుండగా ఆ పాపాన్ని ఖండించాడండి.
వారి తప్పిదాలేంటో చూపించాడండి. మీరు ఎలా జీవించొద్దని చెప్పాడండి, అలా బ్రతకొద్దని చెప్పాడండి. ఒక బాలుడైనటువంటి యవ్వన ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు చెప్పండి, అతని హృదయంలో దేవుడు నింపాడు గనక, అతని నోటిని ముట్టాడు గనక, అతన్ని బలపరిచాడు గనక, దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకున్నాడు గనక. ఇర్మియాతో ఒక మాట చెప్పాడు దేవుడు. 15వ అధ్యాయంలో చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడ్ల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడ్ల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలన కానీ నీవు వారు తట్టునకు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారు తట్టు తిరగకూడదు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్పాడు, ఎంత భయంకరమైనటువంటి ప్రజలో చెప్పాడు. అలాంటి ప్రజలకు చెప్పండి, నువ్వు సందేశాన్ని ఇస్తుంటున్నప్పుడు వాళ్ళు చెప్పండి నిన్ను మార్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతోటే చెప్పండి నువ్వేమైపోతావు, తిరిగిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు అలా తిరగకూడదు. ఒక యవనస్తుడు చెప్పండి ఎంత శోధనకి గురవుతాడో ఆలోచించండి ప్రియులారా. ఎలాంటి శోధనల మధ్యలో నలిగిపోతాడో చూడండి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆ ప్రజల తట్టు నువ్వు తిరగకూడదు, వారి చెప్పండి నీ తట్టు తిరగాలంటే నువ్వు సూటిగా వారిని హెచ్చరించాలి. నేను ఏదైతే సందేశాన్ని నీతో వారితో చెప్పిస్తున్నానో ఆ సందేశం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడండి, భయపడకుండా చెప్పాడండి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇర్మియాను గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఏం రాయబడిందంటే, ఇక్కడ హెచ్చరికతో కూడినటువంటి 4 మాటలు కనిపిస్తాయి, 2 సందేశాలు కనిపిస్తాయి. మీరు మొదటి అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూస్తే, పెళ్ళగించుటకు, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను చెప్పండి నేనేం చేశాను, నియమించాను. ఏం చేయటానికి? పెళ్ళగించటానికి, విరగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి, తర్వాత కట్టటానికి, నాటటానికి. నా మాటలు విని చెప్పండి మీ జీవితాలను దిద్దుకున్నారనుకోండి, దేవుని తట్టు తిరిగాడు అనుకోండి, దేవుడు మీ జీవితాలను ఏం చేస్తాడు, కడతాడు. మీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. లేకపోతే మీ జీవితాలను చెప్పండి దేవుడు ఏం చేస్తాడు, పెళ్ళగిస్తాడు, మిమ్మల్ని పడద్రోస్తాడు, మిమ్మల్ని విరగొడతాడు, మిమ్మల్ని చెప్పండి ఏం చేస్తాడు, నశింప చేస్తాడు. దాని కొరకు నేను నిన్ను నియమించుకున్నాను. ఇంతకీ ఇర్మియా వివాహం చేసుకున్నాడా? 16వ అధ్యాయం దగ్గరికి రండి, 2వ వచనం. ఈ స్థలమందు నీ కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము ప్రతిష్ఠించబడినటువంటి వాడు, దేవుని చేత నియమించబడినటువంటి వాడు. నేను ఏ సందేశం అయితే నీకు ఇస్తున్నానో ఆ సందేశాన్ని ఆ ప్రజలకే నువ్వు చెప్పాలి. దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించాడు. నువ్వు ఏం చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. ఆ ప్రజల కొరకు ఒంటరి పోరాటం అండి. దేవుని కోసం తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడండి. దేవుని కొరకు చెప్పండి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడండి. ఇర్మియా జీవితంలో మనం ప్రధానంగా చూసేటటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటంటే, ఇర్మియా జీవితంలో మనం చూసేటటువంటి 3 మాటలు ఏంటంటే, ఆ ప్రజల మధ్యలో ఇర్మియా జీవితం చాలా హోలీగా ఉంది. ఇర్మియా జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ 3 మాటలకి నేను లేఖనంలో నుంచి నేను మీకు చూపిస్తాను ప్రియులారా. ఇర్మియా జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. ఇర్మియా జీవితం ఎలాగుంది? ప్రత్యేకంగా ఉంది. ఇర్మియా జీవితం ఎలాగుంది? వారి మధ్యలో స్థిరత్వాన్ని కోల్పోయేదిగా లేదు, దేవుని కొరకు స్థిరంగా ఉంది. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. దేవుని కొరకు ప్రతిష్ఠితమైనటువంటి జనంగా ఉండాల్సినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనము దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుని కోసం ప్రత్యేకంగా జీవిస్తున్నామా? దేవుని కోసం స్థిరంగా నిలిచి ఉన్నామా అన్న ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతూ ఉంటుండగా దానికి బదులు చెప్పాలి. ఇర్మియా ఒక 15 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక యవ్వన ప్రవక్త దేవుని కోసం ఆ తరములో ఆ ప్రజల మధ్య ప్రత్యేకంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, దేవుని కోసం పేరుకు తగినటువంటి రీతిగా స్థిరంగా నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటి మాటను నేను మీకు చూపిస్తాను. రండి, లేవియా కాండం. చాలా త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేవియా కాండం 21వ అధ్యాయము 6వ వచనం. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వారిగా ఉండవలను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించేవారు. కావున వారు చెప్పండి, ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వారు దేవుని కొరకు ఎలా జీవించాలి? హోలీగా జీవించాలి. ఇదిగో ఇర్మియా ఆ ప్రజల మధ్యలోనికి వెళుతున్నటువంటి నీవు వారి తట్టు తిరిగిపోకూడదు. వారే చెప్పండి, నీ తట్టు తిరగాలి. నువ్వు దేవుని కోసం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకోసం అంటే నేను నిన్ను చెప్పండి ఏం చేసుకున్నాను? ప్రతిష్ఠించుకున్నాను, నియమించుకున్నాను. నిన్ను కూడా చెప్పండి దేవుడు తన కల్వరి శిలువ రక్తము చేత ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. దేవుడు అప్పుడే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠింపబడినటువంటి మనం దేవుని కోసం ఎలా జీవించాలి? హోలీగా జీవించాలి. రెండవ మాట చెప్తున్నాను, అదే లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వచనం. అమ్మా 20వ అధ్యాయము లేవియా కాండం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. ఎలా ఉండాలి? రెండవది, వేరుగా ఉండాలి. మిక్స్ అయిపోకూడదు. లోకస్తుల్లా చెప్పండి జీవించకూడదు. క్రీస్తు సంబంధులుగా ప్రతిష్ఠింపబడినటువంటి వారంగా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారంగా, సంఘం అనేటటువంటి పొలములోనికి తీసుకుని రాబడినటువంటి వారంగా, కల్వరి శిలువ రక్తం చేత కడగబడినటువంటి వారంగా దేవుడిని విమోచించాడు. బాప్తిస్మం ద్వారా తన కుమారునిగా స్వీకరించాడు. అలాంటి నీవు లోకంలో చెప్పండి నీ జీవితం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. అందులో నుంచి నిన్ను చెప్పండి ఏం చేశాడు దేవుడు? వేరుపరిచాడు. మూడో మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉంటుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు చెప్పండి క్రీస్తులో నిలిచి ఉండటానికి. ఇదిగో ఇర్మియా, నేను ఎందుకు ప్రతిష్ఠించుకున్నాను తెలుసా? నువ్వు నా కొరకు ఎలా జీవించాలి? స్థిరంగా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలు ఏమవుతున్నారు? స్థిరంగా లేరండి, త్రొట్టిల్లిపోతున్నారండి. దేవుని కొరకు నిలకడగా లేరండి. ఇదిగో ఆ భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇర్మియా, నీ జీవితం చాలా ప్రత్యేకంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కొరకు చాలా స్థిరంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నటువంటి మాటలకి ఇర్మియా యొక్క జీవితము, దేవుడు ఏ ఉద్దేశము చేతైతే తనను ప్రతిష్ఠించుకున్నాడో, నియమించుకున్నాడో ఆ ఉద్దేశానికి తగినటువంటి రీతిగా ఇర్మియా జీవితం చాలా శ్రేష్టంగా మనకు కనిపిస్తుంది. 3 మాటలు చెప్పాను. ఒకటి, ప్రతిష్ఠించబడినటువంటి మనము, నియమించబడినటువంటి మనము ఎలా జీవించాలి? హోలీగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, స్థిరంగా జీవించాలి. ఇర్మియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచును, యెహోవా కట్టును, యెహోవా మహోన్నతుడు. రెండో మాట, ఇర్మియా జీవితంలో మనం నేర్చుకునేటటువంటి రెండో పాఠం ఏంటంటే ఇర్మియా బహుధైర్యవంతుడు. ఏంటి ప్రియులరా? బహుధైర్యవంతుడు. జెర్మియా ద మ్యాన్ ఆఫ్ కరేజ్. చాలా ధైర్యవంతుడు. ఆ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి వారో తెలుసండి. ఆ ప్రజల యొద్దకు చెప్పండి ఎలాంటి మాటలు? ఇంకో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను వర్ధలింప చేస్తాడు, మీరు ఎలా జీవించినా పర్లేదు, దేవుడు చెప్పండి మిమ్మల్ని కనికరిస్తాడు. ఇలాంటి మాటలేం కాదు. దేవుడు చెప్పండి ఏ సందేశాన్ని పంపించాడు, ఎలాంటి హెచ్చరికలు పంపించాడు, ఏది చెప్పమని పంపించాడు. ఒరే, మీ బ్రతుకులు బాగోలేదు, మీ బ్రతుకులు దిద్దుకోకపోతే, దేవుని తట్టు తిరగకపోతే, మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే పోతారు అని చెప్పాడు.
ఎంతగా చెప్పండి, సూటిగా చెప్పినటువంటి ప్రవక్త, ఎంత ధైర్యంగా చెప్పినటువంటి ప్రవక్త బైబిల్ గ్రంథంలో చెప్పండి, ఇర్మియా చెప్పండి, చాలా శ్రేష్టంగా కనిపిస్తాడు. జీవితాలు మార్చుకోకపోతే, దేవుని తట్టు తిరగకపోతే, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దేవునికి చెప్పండి మీ జీవితాలను సమర్పించుకోకపోతే, దేవుడు మీ జీవితాలను చెప్పండి ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. సూటిగా చెప్పాడు, భయపడకుండా చెప్పాడు. భయం లేనటువంటి ప్రజల మధ్య దేవుని చెప్పండి భయం కొలిపేటటువంటి మాటలు చెప్పాడు. అయినా కానీ చెప్పండి ప్రజలకు ఏం రాలేదు. ఎన్ని మాటలు చెప్తున్నా కానీ ప్రజలకి మార్పు రావట్లేదండి. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజల్లో మార్పు రావట్లేదండి. అలాంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో, భయం లేనటువంటి ప్రజల మధ్యలో దేవుని మాటలు చెప్పండి ధైర్యంగా ఏం చేశాడు? ప్రకటించాడు. ఎలా చెప్పగలుగుతున్నామండి నేటి సంఘంలో, నేటి విశ్వాసికి చెప్పగలుగుతున్నామండి? నువ్వు చేస్తుంది తప్పు. ఆ ప్రజలకు చెప్పాడు, వాళ్ళ తప్పేంటో చెప్పాడు, దేవుడు చెప్పమన్న సందేశాన్ని చెప్పాడు. మీరు చేస్తుంది తప్పని చెప్పాడు, వాక్య విరుద్ధమని చెప్పాడు, మీ పాపాన్ని విడిచిపెట్టమని చెప్పాడు, లేకపోతే మీరు పోతారని చెప్పాడు. ఒకటి కాదండి, రెండు కాదండి, బోల్డ్ అన్ని మాటలు ఉన్నాయండి. ఆ మాటలన్నీ చదివిస్తే నాకు సమయం అయిపోతుంది. మచ్చుకు కొన్ని మాటలు మీరు చదవ సహాయం చేయమని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 11 నుంచి మనం చదువుదాం. కాబట్టి నువ్వు వెళ్ళి యోదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏదనగా, నీ మీదకి తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తిస్తాం. రే నీ మాటలు మేము వినాం, మా మూర్ఖత చొప్పునే మా క్రియలు మేము దిద్దుకోం, మమ్మల్ని మేము సరి చేసుకోం, మా జీవితాలు ఇలాగే ఉంటాయి. అప్పుడు అన్నాడు, ఒరే పోతారు. చాలామంది అనుకుంటారు నా జీవితం ఎవరికి తెలీదు, నా బ్రతుకు ఎవరికి తెలీదు, నేను ఎలా జీవిస్తున్నానని ఎవరికి తెలీదు. రహస్యమైనది ఏదియు బయలుపడకపోదు. నీకు తలంపు పుట్టక మునిపి నీ తలంపులన్నింటినీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆ ప్రజల యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రభువు చూచినటువంటి వాడే. ఎవరిని పంపిస్తున్నాడు ఆ ప్రజల యొద్దకు? ఇర్మియాని పంపిస్తున్నాడు. హెచ్చరిక చేయి, ధైర్యంగా చెప్పు, భయపడొద్దు. ఇర్మియా వారికి చెప్పండి, నువ్వేమవద్దు, భయపడొద్దు. ఎందుకు భయం? వారికి నువ్వు భయపడొద్దు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకు. నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది భయం లేకుండా వారితో చెప్పు. వాక్యం చెప్పండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది, సూటిగా చెప్పేది. ప్రియమైనటువంటి వారులరా, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎన్ని హెచ్చరికలు చేశాడండి? 2 హెచ్చరికలు. ఎన్ని హెచ్చరికలు చేసిన వాళ్ళు ఏమంటున్నారు? మీ మాటలు చెప్పండి మేము వినం, మా మూర్ఖత చొప్పునే మేము నడుచుకుంటాం. భయము లేని ప్రజల మధ్యలో దేవుని భయం ఏంటో చూపించాడు. ప్రియులరా, ఇంటికెళ్ళి ఈ మాటలు మీరు ధ్యానం చేయండి. ఒకసారి ఈ మాట మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4 నుంచి 3 నుంచి మనం చదువుదాం. సైన్యములకు అధిపతి యొక్క ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలమున యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవాకు ఆలయము, ఈ స్థలమున యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలను ఆధారము చేసుకునడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడ్ల తప్పక చెప్పని ఏం జరిగించాలి? న్యాయము జరిగించాలి. వారి క్రియలు బాగోలేదండి, వారి పద్ధతులు బాగోలేదండి, వారి జీవితాలు బాగోలేదండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి పిల్లలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14-15 వచనాలలో ప్రవక్తలను హెచ్చరించాడు, యాజకుల్ని హెచ్చరించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనాల్లో. రెండవది ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30-31 వచనాల్లో.
ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 4 వచనాల్లో ఇలా చాలా మాటలు చెప్పండి వారికి ధైర్యంగా ఒక ప్రవక్తగా ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చరిస్తూ వచ్చాడు. ఎవరిని హెచ్చరించాడు? ప్రజలను మాత్రమే కాదు, దొంగ ప్రవక్తలను హెచ్చరించాడు, యాజకుల్ని హెచ్చరించాడు, రాజుల్ని హెచ్చరించాడు. సరైనటువంటి జీవితాన్ని జీవించకుండా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి ఆ ప్రజల్ని హెచ్చరించాడు. ఇలా ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? ఒరే, మీ బ్రతుకులను కానీ దిద్దుకోకపోతే దక్షిణ దేశం నుంచి ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు చెప్పండి మీ యవనస్తులను చంపుతాడు, మీ పిల్లల్ని బండకేసి కొడతాడు. దేవుడు చెప్పండి మిమ్మల్ని హతము చేయబోతున్నాడు. మీరు చెప్పండి మీ జీవితాలను ఏం చేసుకోమన్నాడు? దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి అని ధైర్యంగా ప్రకటించినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రవక్త ఎవరు? ఇర్మియా. తప్పును తప్పుగా ఖండించాడు. ఖండించాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ప్రభా, నేను 15 సంవత్సరాల పిల్లోన్నయ్యా, నా మాటలు ఏమింటారయ్యా? వాళ్ళు బహా మూర్ఖులయ్యా, భయం లేనోళ్ళయ్యా, నేను చెప్తే వింటారైతే. అలాగే వినలేదు. రే, నీ మాట మేము వినాం, మా మూర్ఖత చెప్పునే. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా. 7వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీర్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించు నడుస్తూ వచ్చారు. హృదయాలు పాడైపోయి దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుస్తూ వచ్చారు. 3వ మాట ఇర్మియా జీవితంలోంచి దేశము కొరకు, ప్రజల కొరకు కన్నీరు కార్చిన ప్రవక్త. ఏంటండి? దేశము కొరకు, ప్రజల కొరకు ఏం కార్చాడండి? కన్నీరు కార్చినటువంటి ప్రవక్త. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఎలా కార్చాడంట? దివారాత్రము కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. దేనికోసం? దేశము కోసం, ప్రజల మార్పు కోసం. దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. జలమయముగా కారుస్తున్నాడు, దివారాత్రము కారుస్తున్నాడు. అందుకోసం ఈ ప్రవక్తకు పెట్టినటువంటి పేరేంటి? విలపించే ప్రవక్త, ఏడ్చే ప్రవక్త. దివారాత్రము కన్నీరు కారుస్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం చివరి మాట. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. దివారాత్రము మానక, ఏ రోజు మానలేదు. ఏం చేయటం? కన్నీరు కార్చటం. ఏ రోజు మానలేదండి. కన్నీరు కార్చాలండి. కన్నీరు కార్చేటటువంటి వారు సంఘంలో లేవాలండి. ఇలాంటి ప్రవక్త లాంటి చెప్పండి యోధులు నేటి సంఘాలలో లేచినప్పుడే ఉజ్జీవం. కన్నీటి ప్రవక్త, వారి మార్పు కోసం. ఎంత దుఃఖకరం అంటే మన బాప్టిస్ట్ పితామహుడైనటువంటి విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ 7 సంవత్సరాలు కన్నీరు కారిస్తే ఒక్కడు మారాడు, ఒక్కడు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. కానీ 40 సంవత్సరాలు వారికి చెప్పండి ప్రకటించి, 40 సంవత్సరాలు చెప్పండి వారి కోసం కన్నీరు కారిస్తే ఒక్కడంటే ఒక్కడు చెప్పాలి మారలేదు. 40 సంవత్సరాలు కన్నీరు, 40 సంవత్సరాల వరకు బోధించిన బోధ వ్యర్థమైపోయింది. ఒక్కడంటే ఒక్కడు మారలేదు, ఒక్కడంటే ఒక్కడు దేవునితో తిరగలేదు. ఎన్ని సందేశాలు పంపించినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంతగా కన్నీరు కాచినా ఒక్కడంటే ఒక్కడి జీవితంలో ఏం రాలేదు? మార్పు రావలేదు. నేటి దినాల్లో పరిస్థితి కూడా అంతే. ఎంత కన్నీరు కాచినా, ఎంత బోధ చేసినా ప్రజల జీవితాల్లో కూడా చెప్పని ఏం రావట్లేదు? మార్పు రావట్లేదు. నేను మానక దివారాత్రము చెప్పని ఏం చేస్తున్నాను? కన్నీరు కారుస్తున్నాను. కన్నీరు కార్చేవారు సంఘంలో లేవాలి. కన్నీటి ప్రార్థనా పరులు సంఘంలో లేవాలి. అందుకే ఇర్మియా అన్నాడు 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. మన కన్నుల నుండి కన్నీళ్ళు విడిచినట్లుగా, మన కన్నుల రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. మన కొరకు చెప్పని ఏం చేయాలి? రోదన ధ్వని చేయాలి. విలాప వాక్యాల దగ్గరికి ఒక్కసారి రండి. 2 మాటలు చూపించి నేను ముందుకు వెళ్తాను ప్రియులరా. ఇర్మియా గ్రంథం విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం. నా జనులకు కలిగిన
నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. వాళ్ళకి కలగబోయేటటువంటి నాశనాన్ని చూచి ఈ ప్రవక్తకి చెప్పండి, కన్నీరు చెప్పండి ఎలా కారిందంట? ఏరులై పారింది. వారి కోసం దివారాత్రులు కన్నీరు కాచాడు. శరీరం అంతా తడిచిపోయింది. వారి బ్రతుకులో చెప్పండి ఏమి రావట్లేదు? మార్పు రావట్లేదు. 50వ వచనం, 3వ అధ్యాయం 50వ వచనం. నా కన్నీరు ఎడతెగక కారుచుంది. ఎడతెక్కండి, దివారాత్రమండి, విలపించే ప్రవక్త అండి, ప్రజల మార్పు కొరకండి, వారి కలగబోయేటటువంటి ఉగ్రతను గురించి అండి ఏం చేస్తూ ఉన్నాడు ఈ ప్రవక్త? కన్నీరు కారుస్తున్నాడండి. నీ అంబేద్కర్ నగర్ కోసం, నీ యానం ప్రాంతం కోసం, నీ దేశం కోసం. ఆ వయానాడులో చెప్పండి ఎంతోమంది చెప్పండి జలప్రలయంలో కొట్టుకుపోయారండి. చిన్నపిల్లలు సహితం, ఇల్లులతో సహితం కూలిపోయినటువంటి వారి కోసం ఎవరు కన్నీరు కారుస్తారు? దేశ ప్రజల కొరకు ఎవరు కన్నీరు కారుస్తారు? నశించిపోతున్నటువంటి వారి కొరకు ఎవరు కన్నీరు కారుస్తారు? ఇదిగో ఆ భయంకరమైనటువంటి ప్రజల కొరకు దివారాత్రం ఈ ప్రవక్త చెప్పండి ఏం కారుస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. నీ ముందు ఎంతోమంది నశించిపోతూ ఉంటుండగా వారి కొరకు కన్నీరు కార్చొద్దా? నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చొద్దా? నా బిడ్డ పరిస్థితి బాగుండట్లేదనంటే నీ బిడ్డ కొరకు చెప్పండి నువ్వేం చేయాలి? కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. వారు దేవుని దూషించి పాపము చేస్తారేమోనని యోబు నిత్యము చెప్పండి వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము చెప్పండి బలర్పిస్తూ ఉన్నాడు. వారి కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి. ఇదిగో యాజకుడిగా చెప్పండి ఆ తండ్రి హిల్కియా ఆత్మీయ పాఠాలు నేర్పించాడు కుమారుడికి. ఒక తల్లిగా ఇర్మియా తల్లి ఏమి నేర్పించింది? ఆ యొక్క కుమారుడికి అంగలార్పు విద్య నేర్పించింది. మన పిల్లలకి ఏమి నేర్పించాలని ఉంది ఇక్కడ? అంగలార్పు విద్యను నేర్పించాలి, అంగలార్పు విద్యను నేర్పించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదవండి పౌలు గారి యొక్క వేదన. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం, 20వ అధ్యాయం 31వ వచనంలో కూడా దివారాత్రము కూడా ఆ ప్రజల యొక్క మార్పు కొరకు 3 సంవత్సరాలు పౌలు గారు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. దేని కొరకు? ప్రజల యొక్క మార్పు కొరకు. నా చివరి మాట, 3 మాటలు చెప్పాను. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన, దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి ప్రవక్త ఇర్మియా. రెండవది, ఆ ప్రజలకు భయపడకుండా దేవునికి హెచ్చరికలు సూటిగా ధైర్యంగా ప్రకటించినటువంటి ప్రవక్త ఇర్మియా. మూడవది, దేశము కొరకు, ప్రజల మార్పు కొరకు కన్నీరు కార్చినటువంటి ప్రవక్త ఇర్మియా. నాలుగవది, దేశ ప్రజల మార్పు కొరకు దేవుని కొరకు అన్నిటినీ సహించి ఓర్చుకున్న ప్రవక్త ఇర్మియా. ఏమండి, ఒక 2-3 సంవత్సరాలు ఒక వ్యక్తికి మనం చెప్పామండి. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి మారలేదనుకోండి, ఆ వ్యక్తి విషయంలో మనం ఏమైపోతాం? ఇంక వీడు ఇంతే, ఇంక మారలేడు, వీడికి ఎంత చెప్పినా మారలేడు, వీడి బుద్ధి మారదు. ఇంక వీడికి నేను ఎంత చెప్తున్నాను కానీ వీడి బ్రతుకులో చెప్పండి ఏం రావట్లేదు. అరే 40 సంవత్సరాలు ఆ ప్రజలకి చెప్పండి బోధిస్తూ ఉంటుంటే ఒక్కడు మారకపోయేసరికి దేవా అగ్నిని రప్పించాయా, వీళ్ళందరినీ దహించాయా, వీళ్ళందరినీ నాశనం చేయ్యా అన్న మాటలు ఏమనలేదు ఇర్మియా. అయ్యా వాళ్ళు మారుతారయ్యా, కాస్త దీర్ఘశాంతం చూపించయ్యా, కాస్త కనికరం చూపించయ్యా అని దేవుని దగ్గర విలపించాడే తప్ప, శ్రమలన్నింటినీ కూడా ఓర్చుకున్నాడే తప్ప. ఇర్మియాని ఏం చేశారో తెలుసా ప్రియులారా? కొట్టారండి. ఒరే దొంగ ప్రవక్త అన్నారండి, వీడు మరణమునకు పాత్రుడు అన్నారండి, నీళ్ళు లేనటువంటి ఆ యొక్క గోతులోనికి తోసేశారండి, భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేశారండి. వాటన్నిటిని కూడా చెప్పండి దేవుని కొరకు ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. ఎవరైనా చిన్న మాట అంటే చెప్పండి మనం ఏమవం? మళ్ళా దేవుని పిల్లలమంటాం. నీతి నిమిత్తం హింసించబడివారు దేవుని కొరకు చెప్పండి ఒక మాట. మనుషులు చెప్పండి అక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము మీరు చూడండి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. అక్కడ కిందన ఒక మాట ఉంది, ప్రవక్తలను చెప్పండి ఏం చేశారని ఉంది. ఇదిగో ప్రవక్తలను ఏం చేశారని ఉంది? హింసించారు, ఇర్మియాని హింసించారు, ఇర్మియాని బాధ పెట్టారు. ఇర్మియా అని చెప్పండి దవడ మీద కొట్టినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? పశూర్ అనేటటువంటి వాడు, మాగోరు మిస్సాబీబ్ అనేటటువంటి వ్యక్తి లాగి దవడ మీద కొట్టాడండి ప్రజలందరి ముందు. ఎంత అవమానమండి అది! అవమానాన్ని సహించాడండి, అవమానాన్ని ఓర్చుకున్నాడండి.
చెరసాలలో వేసి బొండ బిగించి రోజుకు ఒకే రొట్టె ఇచ్చేవారండి. మానసికంగా కృంగిపోయి, ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త అంటే ఆ చెరసాలలో ఉండి ప్రజలకి చెప్పండి గట్టిగా అరుస్తూ దేవుని మాటలు ప్రకటించాడండి. రోజుకు ఒకే రొట్టె ఇచ్చారు. ఇంక ఎలా కాదు, చెరసాలలో ఉన్నా కానీ వీడు ప్రవచిస్తున్నాడు, చెరసాలలో ఉన్నా కానీ దేవుని మాటలు చెప్తున్నారని నీళ్ళ లేనటువంటి బావిలోనికి చెప్పండి తోసేశారు. సొంత ప్రజలే, అనాతోతు గ్రామస్తులే, ఆ దేవుని మాటలు వింటున్నటువంటి వారే ఎవరి మీద చెప్పండి కక్ష సాధించారు? ప్రవక్త అయినటువంటి ఇర్మియా మీద. ఒక షండుడండి, రాజు దగ్గర చెప్పండి షండుడిగా ఉన్నటువంటి ఎబెద్మెలెకు ఆ గోతులో ఉన్నటువంటి ఇర్మియాని చెప్పండి బయటికి తీసుకుని వచ్చాడు. సొంత చెప్పండి దేశస్థులు, సొంత ప్రజలే చెప్పండి ఇర్మియాని కాపాడకపోతే ఒక షండు, ఒక నపుంసకుడు ఇర్మియా పట్ల చెప్పండి ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. రండి ఇర్మియా గ్రంథంలో ఒక్క 2 మాటలు చదువుకొని, ఒక్క మాట చదువుకొని నేను ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇర్మియా ప్రవచనములు పలుకుగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునగు పశురులను యాజకుడు విని ప్రవక్త అయినటువంటి ఇర్మియాను చెప్పండి కొట్టాడు, చెరసాలలో వేయించాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదవాలండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం నోట్ చేయండి. 26వ అధ్యాయం 11వ వచనం, 36వ అధ్యాయము. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక బాధ కలిగించేటటువంటి మాట అండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో ఎంత బాధాకరమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తుందంటే, ఇర్మియా అంతవరకు రాసినటువంటి పుస్తకాన్ని చాకుతో కోసేశారండి. కోసేసి ఆ గ్రంథాన్ని చెప్పని ఏం చేశారు? కాల్చివేసేశారు. తన కళ్ళ ముందే కాల్చివేశారు. ఆ గ్రంథాన్ని చెప్పండి ఆ యొక్క చాకుతో చెప్పండి కోసేశారు. అయినా కానీ వాటన్నిటిని కూడా చెప్పండి ఏం చేశాడు? సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోండి, సహించుకోండి. ప్రభు కోసం సహించుకోవటంలో పెద్ద తప్పేమీ కాదు. అందరి ఎడలు చెప్పండి ఏం చూపించమన్నాడు ప్రభు? దీర్ఘశాంతం చూపించండి. మీ సహనము చెప్పండి సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు కొరకు ఓర్చుకున్నాడండి. ప్రభు కొరకు చెప్పండి వాటన్నిటిని కూడా సహించుకున్నారండి. తిట్టారండి, ఒరే దొంగ ప్రవక్త అని తిట్టారండి, కొట్టారండి, భయంకరమైనటువంటి బూతులు ఆడారండి. వీడు మరణమునకు పాత్రుడు అన్నారండి. అరే వాళ్ళందరూ చెప్పండి ఒక గుమ్ముగా కూడి వీడిని ఎలా చంపుదామని ఆలోచన చేశారండి. అయినా కానీ చెప్పండి ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఇర్మియా ఏమవ్వలేదు, భయపడలేదు. వాటన్నిటిని కూడా ప్రభు కొరకు ఏం చేశాడు? సహించాడు. తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం.